ఇండస్ఇండ్ బ్యాంక్‌కి సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో కంప్లీట్ స్టెప్ టు స్టెప్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. సో మీరు ఇండస్ఇండ్ బ్యాంక్‌కి సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో అలాగే పిన్డ్ కామెంట్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి ఈ క్రెడిట్ కార్డ్స్ ఆన్‌లైన్‌లోనే అప్లై చేయొచ్చు. వన్స్ మీరు డిస్క్రిప్షన్‌లో లేదా పిన్డ్ కామెంట్‌లో ఉన్న అప్లికేషన్ లింక్‌ని క్లిక్ చేస్తే అది ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీ పాన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో పాటు మీ ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ బటన్ని క్లిక్ చేసి దాని కింద ఉన్న నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తే కనుక మీరు ప్రజెంట్ ఏ అప్లికేషన్లో ఏదైతే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద ఉన్న నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీరు ఏదైతే పాన్ నెంబర్ ఇప్పుడు ఎంటర్ చేశారో ఆ పాన్ నెంబర్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఎంటైర్ అప్లికేషన్ ఆటోఫిల్ అవుతుంది. అయితే ఇక్కడ మీ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ ప్రకారమే ఉండాలి. సో ఆ ఆటోఫిల్ అయినప్పుడు ఏదైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉందో ఆ నేమ్ మాత్రమే ఉండాలి. ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ చేస్తే మాత్రం ఈ అప్లికేషన్ నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వదు. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ టైప్లో మీరు శాలరీడ్ అయితే శాలరీడ్ అని సెలెక్ట్ చేయండి, లేదా మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ మంత్లీ శాలరీ బై హ్యాండ్ ఎంత వస్తుందో ఆ అమౌంట్ రేంజ్ని అక్కడ సెలెక్ట్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆప్షన్ని అగ్రీ చేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద గెట్ ఓటీపీ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తే ఆధార్లో ఏ అడ్రస్ అయితే మీరు అప్డేట్ చేశారో సో ఆ అడ్రస్ ఆటోమేటిక్గా ఈ ఫ్రంట్ పేజ్ మీద చూపిస్తుంది. సో స్క్రీన్ మీద కనిపించే అడ్రస్సే సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే కనుక కింద ఎస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ అడ్రస్ మొత్తం తీసుకుంటుంది. ఒకవేళ మీరు అడ్రస్ చేంజ్ చేయాలి, ప్రజెంట్ ఆధార్లో ఉన్న అడ్రస్ కాకుండా అనుకుంటే నోని క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. సో మ్యాక్సిమం నా సజెషన్ అయితే మీరు ఏ అడ్రస్ అయితే ఆధార్ కార్డులో అప్డేట్ అయ్యి ఫ్రంట్ పేజ్లో చూపిస్తుందో మ్యాక్సిమం ఆ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్. సో ఎస్ని క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన అడ్రస్లో మీరు రెంట్కుంటున్నారా, లేదా అది మీ ఓన్డ్ హౌసా, లేకపోతే మీరు ఎక్కడైనా హాస్టల్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నారా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో అక్కడ రెంట్ అయితే రెంట్, ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్ అనే ఆప్షన్ని సో ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో నుంచి మీరు ఏదైతే సెలెక్ట్ చేయాలనుకున్నారో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఈ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్లో ఫస్ట్ ఆప్షన్ కంపెనీ నేమ్. సో ఈ కంపెనీ నేమ్లో మీరు మీ కంపెనీ నేమ్ ఫస్ట్ 3 లెటర్స్ ఎంటర్ చేయగానే డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ లిస్ట్లో మీ కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ లిస్ట్లో కనుక మీ కంపెనీ లేకపోతే కనుక అక్కడ మీరు అదర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆఫీస్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు అక్కడ మనకి సింబల్స్ లాంటివి ఏవి కూడా యూస్ చేయడానికి ఆప్షన్ ఉండదు. లైక్ మనము అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు / కానీ హైఫన్ వాడతాం కదా, సో ఇక్కడ ఆప్షన్ ఏది ఎంటర్ చేయడానికి ఉండదు. అందువల్ల మీరు అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు హైఫన్ కానీ ఆబ్లిక్ కానీ యూజ్ చేయాల్సిన దగ్గర స్పేస్ ఇచ్చి ఎంటర్ చేయండి. అలాగే మీరు ఆఫీస్కి సంబంధించిన అంటే అఫీషియల్ ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ ఈ అప్లికేషన్లో. సో ఇక్కడ అఫీషియల్ ఈమెయిల్ ఐడి మీకు ఒకవేళ అఫీషియల్ ఈమెయిల్ ఐడి లేకపోతే కనుక అఫీషియల్ ఈమెయిల్ ఐడి ప్లేస్లో మీది ఏదైనా జీమెయిల్ ఎంటర్ చేయండి. సో అక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వకపోతే మాత్రం ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్కి సబ్మిట్ కాదు. సో కింద ప్రిఫర్డ్ అడ్రస్ అని ఉన్న దగ్గర నేనైతే రెసిడెన్షియల్ అడ్రస్సే సెలెక్ట్ చేసుకుంటాను ఎవ్రీ టైం కూడా. సో మ్యాక్సిమం రెసిడెన్షియల్ అడ్రస్సే సెలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద ఉన్న నెక్స్ట్ని క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన ఆఫీస్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ప్రీవియస్గా దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీకు ఎలిజిబిలిటీ ఉన్న అన్ని క్రెడిట్ కార్డ్స్ విత్ జాయినింగ్ ఫీ, మీకు ఎంతైతే క్రెడిట్ లిమిట్ ఎలిజిబిలిటీ వచ్చిందో ఆ క్రెడిట్ లిమిట్, అలాగే క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. అందులో మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాని పక్కనే గెట్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో డైరెక్ట్గా మీకు క్రెడిట్ కార్డ్ పైన ఏదైతే నేమ్ ప్రింట్ అవ్వాలో ఆ నేమ్ ఏమని ఎంటర్ చేయాలో సెలెక్ట్ చేసుకోమంటుంది. నెక్స్ట్ మీ మ్యారిటల్ స్టేటస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. అయితే మదర్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు మీ మదర్ బిఫోర్ మ్యారేజ్ ఏదైతే సర్నేమ్ ఉందో ఇంటి పేరు, ఆ ఇంటి పేరు అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఆప్షన్ చూపిస్తుంది. అంటే మీరు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయండి అని చెప్పి చూపిస్తుంది, కానీ ఇక్కడ అది అవసరం లేదు. సో ఆ పేజ్లో కిందకి స్క్రోల్ చేస్తే కనుక మీకు అక్కడ స్కిప్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. సో స్కిప్ నౌ కొట్టినట్టయితే ఈ పేజ్ స్కిప్ అయిపోతుంది. సో ఈ పేజ్లో మీ క్రెడిట్ కార్డ్లో ఏ ట్రాన్సాక్షన్స్ ఎనబుల్ చేయాలి అని అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ మీరు ట్రాన్సాక్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్కి సంబంధించిన అగ్రీ బాక్స్ ఉంటుంది, దాన్ని టిక్ చేసి కింద గెట్ ఓటీపీ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కింద సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే సో మీ అప్లికేషన్ నెక్స్ట్ లెవెల్కి సబ్మిట్ అవుతుంది.
నెక్స్ట్ పేజ్లో మీకు వీడియో కేవైసీ ఆప్షన్ చూపిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన వీడియో కేవైసీ కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయొచ్చు. వీడియో కేవైసీ ఆప్షన్ని క్లిక్ చేసే ముందు మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డ్, ఒరిజినల్ ఆధార్ కార్డ్తో పాటు ఒక వైట్ పేపర్ అండ్ పెన్ రెడీగా పెట్టుకోవాలి. వన్స్ వీళ్ళ ఏజెంట్ అసైన్ అయిన తర్వాత వీళ్ళు మిమ్మల్ని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ చూపించమంటారు, అలాగే సిగ్నేచర్ తీసుకుంటారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ మాత్రమే అడుగుతారు తప్పితే రిమైనింగ్గా మీ శాలరీ డాక్యుమెంట్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ ఇలా ఎటువంటి డీటెయిల్స్ మిమ్మల్ని అడగరు. జస్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుంది. సో వన్స్ ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ ఫర్దర్ లెవెల్కి బ్యాంక్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ క్రెడిట్ కార్డ్ ఒకవేళ అప్రూవల్ వస్తే కనుక వితిన్ 7 to 10 వర్కింగ్ డేస్ లోపు మీరు ఇచ్చిన రెసిడెన్షియల్ అడ్రస్ కానీ, ఆఫీస్ అడ్రస్ ఏది సెలెక్ట్ చేస్తే దానికి ఈ క్రెడిట్ కార్డ్ సెండ్ చేస్తారు. సో ఇలా మీరు కంప్లీట్గా ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. సో ఇండస్ఇండ్ బ్యాంక్కి సంబంధించిన ఆల్మోస్ట్ క్రెడిట్ కార్డ్స్ అన్నిటి మీద మనం రివ్యూ చేసాము. అప్లై చేసే ముందు ఒకవేళ ఏ క్రెడిట్ కార్డ్ బెటర్గా ఉపయోగపడుతుందనే ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే కనుక ఒకసారి మన వీడియోస్లో చూడండి. అలాగే ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా. సో ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ వీడియోలో చెప్పిన ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా కానీ ఈ వీడియో కింద కామెంట్ చేసినట్లయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.